బాక్స్ ఆఫీసర్ బీభత్సమే జరుగుతుంది. బ్లాక్ బస్టర్ బీభత్సం అని చెప్పుకోవాలి. డేట్ కూడా విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న చిత్రం అస్సలు తగ్గలేదు, భారీగా గ్రోత్ చూపించింది. 2 డేస్ బాక్స్ ఆఫీసర్ వసూలు చూసి నిర్మాతే షాక్ అయిపోతున్నారు. ఈ రేంజ్లో వసూలు రావడం అంటే కష్టం, కానీ ఎలా వచ్చాయని. అయితే 42 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్లు ఈ సినిమా 2 డేస్లో బాక్స్ ఆఫీసర్ ఎంతవరకు రికవర్ చేసుకుంది, ఎన్ని కోట్ల వసూలు 2 డేస్లో రాబట్టిందో తెలుసుకుందాం పదండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. డే 1 బాక్స్ ఆఫీసర్ వెంకీ మామ కెరీర్ బెస్ట్ నెంబర్ని అయితే పెట్టారు. డే 1 బిజినెస్ లో సగానికి పైగా వసూలు ఫస్ట్ డే వచ్చేసాయి. 42 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్లు ఏకంగా సగానికి పైగా వసూలు 24 కోట్ల షేర్ అయితే డే 1 వచ్చింది. డే 2 చూసుకుంటే ఏపీ తెలంగాణలో ఫ్యామిలీస్ యూత్ ఎగబడి చూడడంతో సినిమా డే 2 కూడా అన్ని సినిమాలు రీసెంట్ గా వచ్చిన సంక్రాంతి సినిమాలు కూడా హిట్టైన సినిమాలు కూడా సగం వరకు డ్రాప్ అయ్యాయి. కానీ ఈ సంక్రాంతికి వస్తున్న చిత్రం అయితే డే 2 డ్రాప్ అవ్వలేదు. 20% మార్నింగ్ షోలకు డ్రాప్ అయినా సరే ఈవినింగ్ షోలకు వచ్చేసరికి మళ్ళీ పుంజుకుంది. సంక్రాంతికి వస్తున్న చిత్రానికి డే 2 చాలా సెంటర్స్లో కొత్తగా థియేటర్లను కూడా యాడ్ చేశారు. అయితే చాలా తక్కువ థియేటర్స్లో కూడా సినిమా చాలా ఎక్కువ బీభత్సం అయితే జరుగుతుంది. డే 2 బాక్స్ ఆఫీస్ ద్వారా అక్షరాలు ఈ సినిమా చాలా ఎక్కువగా వసూలునైతే రాబట్టుకుంది. వివరాలు చూస్తే ఏపీ తెలంగాణలో సినిమా 11 కోట్ల వరకు షేర్ వస్తుందనుకుంటే ఏకంగా 15 కోట్ల 50 లక్షల షేర్ అయితే డే 2 వచ్చింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్లో కూడా వెంకీమామ సత్తా చాటగా ఓవర్సీస్లో 2 కోట్ల పైన వసూలును అయితే దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 18 కోట్ల 50 లక్షల షేర్ అయితే ఉంది. గ్రాస్ రూపీన మాట్లాడుకోవాలంటే డే 2 బాక్స్ ఆఫీస్ ద్వారా 35 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టుకొని నిర్మాతతో పాటుగా టోటల్ టాలీవుడ్ని షాక్ చేశారు. ఎందుకంటే ఈ సినిమాని భారీగా థియేటర్స్లో రిలీజ్ చేయలేదు. చాలా తక్కువ థియేటర్స్లో కూడా ఇన్ని కోట్ల వసూలు అంటే మామూలు మ్యాటర్ అయితే కాదని చెప్పాలి. సినిమా ఏ రేంజ్లో ఆడేస్తుందో ఈ వసూలే నిదర్శనం. 2 డేస్ బాక్స్ ఆఫీసర్ చూసుకుంటే గ్రాస్ 77 కోట్ల వరకు ఉంది. సినిమాని 42 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్తో బరిలోకి అయితే దించారు. 2 డేస్ చూసుకుంటే డే 1 24 కోట్ల షేర్ను, డే 2 బాక్స్ ఆఫీస్ ధర 18 కోట్ల 50 లక్షల వసూలు అయితే వచ్చాయి. 2 రోజులు బాక్స్ ఆఫీస్ ధర 42 కోట్ల టార్గెట్ పైన 42 కోట్ల 50 లక్షల షేర్ అయితే రికవరీ జరిగింది. అంటే 50 లక్షల వసూలును ఇంకా ఎక్కువగా రాబడ్డం 2 డేస్లోనే జరిగిపోయింది. అంటే 2 డేస్లోని సినిమా బాక్స్ ఆఫీస్ హిట్గా కూడా నిలిచింది. దిల్మామకి సరైన హిట్స్ అయితే రీసెంట్ టైంలో పడలేదు. కానీ సంక్రాంతికి వస్తున్న చిత్రంతో వెంకీమామ భారీగా లాభాలు తెచ్చిపెట్టి ఆ నష్టాలను భర్తీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ సినిమా ఎంతవరకు వెళ్ళగలుగుతుందో మీరు కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్, టేక్ కేర్.